దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా హృదయపూర్వక వందనాలు. మరి ఆత్మీయ సహవాసులు ప్రతి ఒక్కరు కూడా మరి శుక్రవారపు ఉపాసకుడి ఆరాధనలో నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. మరి శుక్రవారము మరి మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించండి. దేవుని దీవెన ఆశీర్వాదం పొందండి. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమమయుడనే నీకు స్తోత్రాలు నా ప్రభువా. మరి శుక్రవారపు ఉపవాస కూడికలో తండ్రి, మరి నా ప్రభువా ఉపవాసం ఉండి ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తె కుమారుడు కూడా జ్ఞాపం చేసుకోండి. విదేశాల్లో ఉండి పనిచేయుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. కువైట్, దుబాయ్, ఖతర్, మస్కట్, బెహ్రాన్, సౌదీ నా ప్రభువా మరి ప్రతి దేశంలో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. మరి భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం నా ప్రభువా. మరి ప్రపంచమంతా కూడా తండ్రి భయంకరమైన దినాలు, యుద్ధాలు నా ప్రభువా, ఘోరమైన తెగుళ్ళు తండ్రి నాయన. నా ప్రభు ఎంతోమంది దినముకు మరణిస్తున్నారు నా ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా నాయన ప్రతి దినము కూడా తండ్రి నా ప్రభు సమస్యలు, శోధనలు, వేదనలో ఉండిన ప్రభువా ఎంతగానో తండ్రి మరి వెలిపిస్తున్నారు తండ్రి. అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విదేశాల్లో ఉండి పనిచేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి నా ప్రభా. మరి పాస్పోర్ట్ లేని వారిని, అక్కమ్మ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మరి జీతాల యొక్క యజమానులు తండ్రి ఎంతోమంది నా ప్రభా కష్టపెడుతున్నారు. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, సమాధానం దయచేయండి. మరి గృహాలకు వెళ్ళే వారికి మార్గాలు తెరవండి. గృహాల నుంచి వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. సుఖ ప్రయాణాలు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి విదేశాల్లో ఉన్న సేవకుల్ని, సంఘాలని జ్ఞాపకం చేసుకున్న ప్రభా నాయన. మరి ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నాయన నీ రాకడ కొరకు సిద్ధపడిన ప్రభా నేను ప్రతి ఒక్కరు తండ్రి ఆత్మ విషయమైన జాగ్రత్త కలిగి నిత్య జీవ విషయమైన ప్రతి ఒక్కరు తండ్రి శ్రద్ధ కలిగిన ప్రభా మరి నీలో ప్రతిదినము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభా నేను ఆత్మ విషయమైన జాగ్రత్త కలిగి నిత్య జీవ విషయమైన ప్రభా శ్రద్ధ కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయండి. నిత్యము నీ సన్నిధి తోడించండి నా ప్రభా. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరు జీవించిన ప్రభా నాయన. ఈ లోకంలో దంజలుగా జీవించి నీ దీవెన ఆశీర్వాదం పొందిన ప్రభా మరి నీ రాజ్యం పొందుకుంటే సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని మరి నా ప్రార్థన ప్రతిఫలం దయచేసి మహిమాగణత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి మరీ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.